అమ్మా అర్పిత, ఈ సమయంలో నిద్రపోకుండా బయట తిరుగుతున్నావేంటి? రెండు వైపులా నడుములో నొప్పిగా ఉంది ఆంటీ. ఇంట్లో వాళ్ళు ఎవరు సహాయం చేయరా అర్పిత? ఇంట్లో వాళ్ళ ఎవ్వరూ సహాయం చేయరు. సరే, ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు తల్లి. సరే ఆంటీ, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. దేవుడా, ఈ నొప్పులు మాత్రమే కాదు, నా మనసులో భయాలు కూడా ఆగడం లేదు. ప్రసవం జరిగింది కానీ బిడ్డ నిశ్చేష్ట స్థితిలో ఉన్నాడు. కదిలిక లేదు, చూడటం లేదు, ఏడ్చడం లేదు. దేవుడా, ఎందుకు ఇలా చేశావయ్యా? అమ్మా ఏడవద్దు. మెడికల్ సైన్స్ చాలా అప్డేట్ అయిన కాలం అమ్మ ఇది. అయితే డాక్టర్, ప్రాణం పోయే దశలో అపస్మారక స్థితిలోని వృద్ధునికి ఒక ఇంజెక్షన్ వేస్తే ఆ మందు ప్రభావంతో వృద్ధుడు కదిలి కళ్ళు తెరిచి లేచి కూర్చొని మాట్లాడతాడు కదమ్మా. నీ పురిటి బిడ్డను చూడమ్మా, కదలడం లేదు, చూడటం లేదు, ఏడవటం లేదు, నిశ్చలంగా పడి ఉన్నాడు కదా. బిడ్డకు ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ వేస్తాను. నీ బిడ్డ కదులుతాడు, చూస్తాడు, మాట్లాడతాడు కూడా. బిడ్డ మాట్లాడతాడా? భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండి విన్నది మాట్లాడినట్లు మీ అబ్బాయి నీ గర్భంలో ఉన్నప్పుడు వినిన ప్రతి మాట మాట్లాడతాడు. వైద్యరంగం పరిశోధనలతో, పరిశీలనతో, ప్రయోజనాలతో ఎంతో ఎత్తుకు ఎదిగిన కాలమమ్మ ఇది. We call it the AI injection. అమ్మా అమ్మా, నన్ను నన్ను ఈ లోకంలో ఉండనీయరమ్మా వాళ్ళు. నేను దేవుని దగ్గరకు వెళతానమ్మా. వాళ్ళు నన్ను హింసించి చంపకముందే నువ్వే నీ చేతులతో నన్ను చంపమ్మా. నువ్వు మాత్రమే నన్ను ప్రేమిస్తున్నావమ్మా. ఇంట్లో వాళ్ళందరూ నీపై పగ పెంచుకున్నారమ్మా. నువ్వు వారి నుండి నన్ను కాపాడలేవమ్మా. అమ్మా అమ్మా, ఇక్కడ అంతా గందరగోళంగా భయంగా ఉందమ్మా. దేవుని లోకంలో దేవుని దగ్గర దుర్మార్గులు, అన్యాయస్తులు ఉండరమ్మా. నిత్య నూతనంగా మహా తేజస్సుతో, సువాసనలతో ప్రశాంతంగా, నిర్భయంగా ఉంటుందమ్మా అక్కడ. బిడ్డ, నేను ఉపవాసం ఉండి నిష్కల్మషంగా దేవుని ప్రార్థించి నిన్ను కన్నాను బిడ్డ. నేను చేసిన తప్పేంటి బిడ్డ? అమ్మా, చాలా కాలం నీకు పిల్లలు కలగలేదని, ఇంట్లో వారి సూచనలకు, వారి మాటలకు నువ్వు విధేయత చూపలేదని నీపై వారి కోపం ఉందమ్మా. అమ్మా, దేవునిపై, నీపై, నాపై కూడా వారందరూ కక్ష పెంచుకున్నారమ్మా. కొండ కింద ప్రదక్షిణ చేసి కొండపై గుడిలో పూజ చేస్తే, పూజారిచ్చే ప్రసాదం ఆరగిస్తే పిల్లలు పుడతారని చెప్పినా నువ్వు వినలేదని పూజారికి, నాయనమ్మకు నీపై కోపమమ్మా. అడవిలో దొరికే చెట్టు ఆకుల పసరు తాగితే పిల్లలు పుడతారని చెప్పినా నువ్వు వినలేదని సోది చెప్పే సాలమ్మకు, పిన్నికి నీపై కోపమమ్మా. చెరువుగట్టు దగ్గర ఫకీర్ సాబిచ్చే తాయెత్తు కట్టుకుంటే పిల్లలు పుడతారని
చెప్పినా వినలేదని వకీల్ సాబ్కు తాతయ్యకు నీపై కోపమమ్మా. డాక్టర్ అమ్మ ఇచ్చే టానిక్ మందు తాగితే పిల్లలు పుడతారని చెప్పినా నీవు వినలేదని డాక్టర్కి నాన్నకు నీపై కోపమమ్మా. దేవుడు చేయలేనిది లేదని, మనుషులు ఏమీ చేయలేరని, దేవుడు అన్నీ చేయగలడని నమ్మి దేవుని ప్రార్థించి నన్ను కన్నావమ్మా. అందుకే అమ్మా వారందరికీ నీపై కోపం ఉందమ్మా. అమ్మా నీ గర్భంలో ఉండి వారి మాటలన్నీ విన్నానమ్మా. ఇప్పుడు నీతో నేను చెబుతున్నది ఆ మాటలేనమ్మా. అమ్మా నువ్వు నిద్రపోతే తడిబట్ట నా ముఖంపై కప్పి ఊపిరాడకుండా చేసి నన్ను చంపుతారంటమ్మా. అమ్మా వారు దేవుని శక్తి, దేవుని భయం తెలియని వారమ్మా. వారి చేతుల్లో హింసింపబడడం కంటే దేవుడా నువ్వైనా ఈ పసివాన్ని చంపేయి దేవుడా. అమ్మా నీవు చంపేస్తే సున్నితంగా చనిపోవాలనుందమ్మా. లేదు బిడ్డ, లేదు, నేను నిన్ను చంపలేను బిడ్డ, చంపలేను. అయ్యో దేవుడా, ఇదంతా కలనా? దేవుడా, ఈ బిడ్డను నాకు ఇచ్చావంటే కాపాడే శక్తిని కూడా నువ్వే నాకు ఇవ్వాలి. మనుషుల భయానికి కాదు, నీ చిత్తానికి నేను విధేయురాలిని. ఇప్పుడు నీ చిత్తం జరిగించు దేవుడా. కంగ్రాక్స్ అమ్మా, మీకు పండంటి బిడ్డ పుట్టింది. అమ్మా ఇది సాధారణమైన బిడ్డ కాదు. దేవుడు తల్లి గర్భంలో రూపొందించిన మానవ దేహాన్ని మనిషి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో నడిపించాలనుకుంటున్నాడు. పుట్టిన వెంటనే ఈ బిడ్డను మన మేధస్సుతో మన కంట్రోల్లో పెట్టాలని చూస్తున్నారు. దేవుని బిడ్డను మానవ జాతి తన స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఇది కల మాత్రమేనా లేక రాబోయే నిజమా? ఈ సృష్టిని గౌరవించాలి, స్వాధీనం కాదు. ఇది ఒక కలలో జరిగిన కథ మాత్రమే, కానీ ప్రశ్న నిజమైనది. దేవుడు సృష్టించిన మనిషిని మనిషే మార్చాలనుకుంటే అది అభివృద్ధా లేక హద్దు దాటడమా? మనిషి దేవుని స్థానంలో కూర్చోవాలనుకుంటున్నాడా